ప్రెగ్నెంట్ ఉమెన్కి మనసులో ఏ విధమైనటువంటి ఆలోచనలు ఉంటాయో అవి బిడ్డ మీద ఉంటాయని చెబుతూ ఉంటారు. అది మనకు వ్యాసుడి విషయంలో బాగా కనిపిస్తుంది. వ్యాసుడు తల్లి సత్యవతి చెప్పిన మీదట అటు అంబిక ఇద్దరి దగ్గరికి కూడా వెళ్ళాడు. వెళితే ఈ అంబిక కళ్ళు మూసుకున్నది. ధృతరాష్ట్రుడు పుట్టాడు. ఈ అంబాలిక దగ్గరికి వెళ్ళాడు. అంబాలిక దగ్గరికి వెళితే ఆమె ఒళ్ళంతా కూడా గగురుపాటుతో అంత నల్లగా ఉంటాడు కృష్ణుడు. ఆయన పేరు అందుకనే వచ్చింది కృష్ణద్వైపాయనుడు. వ్యాసుడికి ద్వీపంలో పుట్టాడు కృష్ణుడు, అంటే నల్లగా ఉంటాడు, కృష్ణద్వైపాయనుడు అయ్యాడు. ఈ అంబాలిక ఒళ్ళంతా కూడా పాండుర వర్ణంతో ఉండటంతో పాండురాజు పుట్టాడు. మనం మామూలుగా ఇప్పుడు చెప్తూ ఉంటామే అది. వీళ్ళిద్దరు కాకుండా మళ్ళీ మూడోసారి ప్రయత్నం చేయమని చెప్పి వ్యాసుడిని పంపిస్తే అంబిక తన దాసిని పంపించింది. ఆమె పరమ సంతోషంతో ఆ సంయోగాన్ని చూసింది. అప్పుడు విదురుడు పుట్టాడు. కాబట్టి ఇది మనం మనస్తత్వ విజ్ఞానం కానీ లేదా శాస్త్రీయ దృక్పథాన్ని కానీ మనం ఆలోచిస్తే తప్పనిసరిగా ఈ భారతంలో ఉండేటువంటి శాస్త్రీయ విషయాల్లో మనం గుర్తుంచుకుంటాం.